ధనస్సు రాశి వాళ్ళకి 2026 సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుందో మనం చూస్తే కనుక గురువు అనేటువంటి గ్రహం మీకు 7th 8th 9th హౌసెస్ అయినటువంటి మిథున కర్కాటక సింహరాశిలో సంచారం చేస్తారండి. దీనివల్ల అఖండమైన రాజయోగం మీకు కనబడుతోంది అని చెప్పొచ్చు. ఇయర్ ఫస్ట్ హాఫ్లో జూన్ 1వ తారీఖు దాకా గురువు మీకు 7th హౌస్లో ఉంటారు కాబట్టి వివాహ ప్రయత్నాలు బాగా అనుకూలిస్తాయి. వ్యాపారంలో విజయాలు అనేటువంటివి చూస్తారు. ప్రాపర్టీస్ కొనుగోలు చేయడం కానీ, మీ ప్రొఫైల్ ఇంకా బిల్డ్ అవ్వడం కానీ, మంచి ఆరోగ్యం చూడడం కానీ, గౌరవ మర్యాదలు అనేటువంటివి పెరగడం కానీ, విదేశీ యోగాలు అనుకూలించడం కానీ చాలా బాగుంటుందండి. ఈవెన్ ఆ పీరియడ్ ఆఫ్ టైంలోనే ఫిబ్రవరి 17 దగ్గర నుంచి మార్చి 17 దాకా రవి అనుకూలించడం వల్ల మరింత బాగుంటుంది. అఖండమైన రాజయోగం ఆ టైంలో కనబడుతుంది. మంచి ఆరోగ్యం, పనులన్నీ కూడా సకాలంలో పూర్తవడం లాంటివి చాలా బాగుంటాయి. మళ్ళా తిరిగి మే 17 దగ్గర నుంచి జూన్ 17 దాకా 6వ స్థానంలో రవి యోగించడం వల్ల మంచి ఆరోగ్యము, శత్రు బాధల నుంచి బయటికి రావడం, రుణ బాధల నుంచి బయటికి రావడం, ఏదో ఒక మంచి విషయం, మేజర్ ఈవెంట్స్ అనేటువంటివి ఆ టైంలో జరుగుతాయండి. జూన్ 1 నుంచి అక్టోబర్ 31 దాకా గురువు అనేటువంటి ఆయన మీకు 8వ స్థానంలోకి వెళ్తారు. అవమానాలు చూస్తారు, కొంచెం ఇబ్బందులు అనేటువంటివి కనబడతాయి, ఫైనాన్షియల్లీ డౌన్ అనేటువంటిది చూస్తారు, ఉద్యోగంలో చికాకులు కనబడుతూ ఉంటాయి, ముఖ్యమైన పనులు పెండింగ్ పడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అని చెప్పొచ్చు. ఆ టైంలో చాలా కేర్ఫుల్గా ఎలాంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకుండా, ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటివి చేయకుండా ఆర్థికంగా చాలా జాగ్రత్తగా ఉండగలిగితే సరిపోతుంది. ఆ తరువాత నవంబర్ 1వ తారీఖు దగ్గర నుంచి మళ్ళీ డిసెంబర్ ఎండ్ దాకా గురువు అనేటువంటి ఆయన మీకు 9వ స్థానంలో మళ్ళీ యోగించబోతున్నారు. దీనివల్ల ధనయోగం పడుతుంది. భాగ్యవంతమైన జీవితం కానీ, కొత్త కొత్త వస్తువులు కొనుగోలు చేయడం కానీ, లేదు అనుకుంటే ఆగిపోయినటువంటి డబ్బులన్నీ కూడా తిరిగి రావడం కానీ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. ఈవెన్ ఆ పీరియడ్ ఆఫ్ టైంలో సెప్టెంబర్ 17 దగ్గర నుంచి నవంబర్ 17 దాకా 2 months పాటు రవి అనేటువంటి ఆయన మరింత రాజయోగాన్ని ఇస్తారండి. 10th and 11th హౌసెస్లో ఇవ్వడం వల్ల ఉద్యోగంలో గ్రోత్ రావడం కానీ, ప్రమోషన్లు రావడం కానీ, చేసిన ప్రతి ప్రయత్నము విజయవంతంగా పూర్తవడం కానీ, రాజకీయ నాయకులకి మంచి పదవీ యోగాలు పట్టడం కానీ అన్ని విధాలా చాలా బాగుంటుంది అని చెప్పొచ్చండి. ఇకపోతే 4వ స్థానంలో శని అనేటువంటి ఆయన అర్ధాష్టమ శని దోషాన్ని ఇవ్వబోతూ ఉన్నారు. దీనివల్ల పనులన్నీ కూడా వాయిదా వేయకుండా ఏ రోజు పని ఆ రోజు చేయడం చాలా అలవాటు చేసుకోండి. నిర్లక్ష్యాన్ని, బద్ధకాన్ని, సోమరితనాన్ని పక్కన పెట్టండి. మీ అమ్మగారి యొక్క ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. వృధా ప్రయాణాలు అనేటువంటివి అవాయిడ్ చేయండి, చాలా బాగుంటుంది. రాహు అనేటువంటి ఆయన సంవత్సరం చివరి దాకా యోగిస్తున్నారు కాబట్టి మంచి ఆరోగ్యాన్ని ఇస్తారు, చాలా బాగుంటుంది. మీ సిబిలింగ్స్ వల్ల మీకు బాగా కలిసి వస్తుంది అని చెప్పొచ్చు. కేతు అనేటువంటి ఆయన సంవత్సర కాలం మొత్తము బాగా లేదండి. అనవసరమైన ఖర్చులు పెట్టడం, రూపాయి కూడా లేకుండా చేసుకోవడం, ఆర్థిక ఇబ్బందుల్లోకి రావడం, అంటే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనేటువంటిది సరిగ్గా చూసుకోవాలి. గణపతి యొక్క ఆరాధన చేయడం వల్ల మంచి శుభ ఫలితాలు అనేటువంటివి కనబడతాయి.